మే 19 ఎడతెగని పట్టుదల యొక్క ఫలితాలు. క్రైస్తవుడా, నీ నిత్య ఆదరణ కోసం నీకు మరియు సాతానుకు మధ్య ఉన్న ఈ వైరంలో ఒక సంపూర్ణమైన మరియు అంతిమమైన తీర్పు వెలువడే ఆ దినం వైపు నీవు నిరీక్షణతో చూడగలవు. భూలోక సంబంధమైన యుద్ధాలలో పోరాడే ప్రతి ఒక్కరికి దోపుడు సొమ్ములో భాగం దక్కదు. యుద్ధం వల్ల వచ్చే లాభాలు సాధారణంగా కొద్దిమంది జేబుల్లోకే వెళ్తాయి. అధిక కష్టాలను భరించే సామాన్య సైనికుడు చివరకు అతి తక్కువ లాభంతోనే వెనుదిరుగుతాడు. అతడు ఇప్పటికే గొప్పవారిగా ఉన్న కొందరిని ఇంకా గొప్పవారిగా చేయడానికి పోరాడుతాడు. తరచుగా తన గాయాలకు తగిన వైద్యం చేయించుకోవడానికి కూడా సరిపడా డబ్బు లేకుండానే విధుల నుండి విరమించవలసి వస్తుంది. కానీ క్రీస్తు సైన్యంలో యుద్ధం నుండి పారిపోయేవాడు తప్ప మిగతా ప్రతి నమ్మకమైన సైనికుడు మహిమకరమైన బహుమానాన్ని పొందుకుంటాడు. ఆ బహుమానం సమస్తమును చేసిన పిదప నిలబడుట అనే మాటలో ఇమిడి ఉంది. ఇక్కడ నిలబడుట అంటే విజేతలుగా నిలబడడం అని అర్థం. ఒక సైన్యం ఓడిపోయినప్పుడు అది శత్రువు ముందు పడిపోయింది అని అంటారు. గెలిచిన వాడు నిలబడతాడు. ఈ ఆత్మీయ యుద్ధం ముగింపులో ప్రతి క్రైస్తవుడు ఓడిపోయిన తన దురాశల మీద మరియు వాటిని నడిపించిన సాతాను మీద విజేతగా నిలబడతాడు. ఈ లోకంలో క్రైస్తవుడు సాతాను మీద అనేక మధురమైన విజయాలను సాధించినప్పటికీ శత్రువు మళ్ళీ మళ్ళీ దాడి చేస్తుండడం వల్ల ఆ విజయాల సంతోషం అప్పుడప్పుడు ఆవిరైపోతుంటుంది. అతడు ఒకరోజు విజయం సాధిస్తే మరుసటి రోజే మరొక యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా ఆ విజయాలు కూడా గాయాలతోనే ముగుస్తాయి. చివరికి శోధనను ఎదిరించినప్పటికీ పోరాటంలో మనస్సాక్షికి తగిలిన గాయాలు ఆ విజయపు మహిమపై నీడను పరుస్తాయి. క్రైస్తవుడా, నీ నిత్య ఆదరణ కోసం నీకు మరియు సాతానుకు మధ్య ఉన్న ఈ పోరాటంలో ఒక సంపూర్ణమైన మరియు అంతిమ నిర్ణయం వెలువడే ఆ మహాదినం వైపు నీవు ముందుకు చూడగలవు. నీకు విరోధంగా నీ శత్రువు చేతిలో ఒక్క ఆయుధం కూడా లేకుండా వాని శిబిరం సంపూర్ణంగా చెల్లాచెదురు కావడాన్ని నీవు చూస్తావు. వాడు నీపై ఎన్నో దాడులు చేసిన ఆ పాత కోటలను నీవు నీ పాదాలతోనే తొక్కేస్తావు. అపవాది దాక్కోవడానికి నీ హృదయంలో ఒక్క పాపపు ఛాయ కూడా మిగలకుండా ఆ కోటలన్నీ ధ్వంసం కావడాన్ని నీవు చూస్తావు. ఆ మహిమకరమైన దినాన నిన్ను వణికించిన శత్రువు నీ పాదాల క్రింద నలిగిపోతాడు.